ఇందులో మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ అంచనాల మేరకు మన రాష్ట్రంలో ఒక పాడి పశువును మనం కొనుగోలు చేయాలనుకుంటే 75,000 ఖర్చు అవుతుంది. ఇతర రాష్ట్రాల్లో మనం కొనుగోలు చేస్తే హర్యానా కానివ్వండి, బీహార్ కానివ్వండి, కొన్ని సందర్భాల్లో గుజరాత్ కూడా వెళ్ళారు, కొనుగోలు చేస్తే ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ కలుపుకొని 83,000 అవుతుందని ఇది ప్రభుత్వ అంచనాలు. నేను జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా ప్రశ్నించేది ఏంటంటే, మాకొచ్చిన ఈ సమాచారం ఒక మంత్రి గారు ఇచ్చిన లెక్క శాసనసభలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 2,08,790 పశువులు కొన్నారన్నారు. అంటే సుమారు 1,500 కోట్ల రూపాయలు. ఇంకో మంత్రి గారు ఇచ్చిన సమాధానం 3,94,000 పశువులు కొన్నాం అన్నారు. 8,000 లెక్క తేలింది. అంటే 3,85,000 పశువులు కొన్నట్టు వీళ్ళు చూపించినప్పుడు దాని సంఖ్య 2,887 కోట్ల రూపాయల స్కామ్. అంటే ఈ 3.94లో 8,000 మనం తగ్గించుకుంటే ఈ రోజున ఆ స్కామ్ రాష్ట్రంలో 2,887 కోట్ల రూపాయలు ఈ మాయమైపోయినాయి. అర్థం కావడం లేదు ఎవరికి ఎక్కడ పోయినాయని. ఈ సందర్భంలో గతంలో క్యాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గారు జనరల్గా ఒక శాఖ గురించి వాళ్ళు ఆడిట్ చేసినప్పుడు ఎకనామిక్ లాస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఫలానా పథకం ద్వారా ఎంతమంది లబ్ధిదారులకి లబ్ధి కలిగింది, పొరపాట్లు జరిగితే ఎంత నష్టం జరిగిందని.